హలో అందరికీ! ఇవాళ మీకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్ చూపిస్తాను, వచ్చేసేయండి. అంతేకాకుండా మరిన్ని కొత్త కొత్త విశేషాలు చెప్తాను. వచ్చేసి చక్కగా వీడియోని ఎంజాయ్ చేయండి. అయితే మీలో ఎంతమందికి మన కైక్లూర్ దగ్గరలో ఆటపాక దగ్గర ఇలా ఫెలికాన్ ప్యారడైజ్ ఉందని తెలుసండి? సో, ఇదొచ్చేసేసి మన విజయవాడకి నియర్లీ చెప్పాలంటే ఒక 120 కిలోమీటర్స్‌లో ఉందండి ఈ ప్లేస్. అయితే కైక్లూరు దగ్గర నుంచి ఒక 4 కిలోమీటర్స్‌లో ఉంటుందండి. ఇక్కడ ముందు ఒక 2 కిలోమీటర్స్ నడవాలి ఈ బర్డ్స్‌ని చూడాలంటే. అలా నడిచే మార్గానికి 10 రూపీస్ అనమాట. అలాగే ఒక చిన్న బోట్ ఒక 12 మందిని తీసుకెళ్తుందనమాట. ఆ బోట్‌లో వెళ్ళి సరదాగా మనము ఈ పక్షులన్నిటిని చూసి రావచ్చనమాట. సో, ఇవి ఆస్ట్రేలియా నుంచి వలస వచ్చే పెలికాన్ బర్డ్స్ అండి. ఇవి వలస వచ్చి ఇక్కడ పిల్లల్ని ఉత్పత్తి చేసుకొని అవి పెద్దయ్యాక వాళ్ళ ఊర్లు అవి వెళ్ళిపోతాయన్నమాట. అవి వచ్చినందుకు వాటి కోసం ఇలా సురక్షితంగా ఇలా పిల్లల్ని పెట్టుకోవటానికి ఇలా ఏర్పాటు చేశారనమాట. ఈ విధంగా ఇదొచ్చేసి 300 ఎకరాల భూమిలో ఇలా చెరువు సరస్సులాగా ఏర్పాటు చేశారు. ఈ ఇవి ఏర్పాటు చేయటం వలన చక్కగా అవి వలస వచ్చి ఇలా పిల్లల్ని ఉత్పత్తి చేసుకొని అవి పెద్దయ్యాక అంటే పెద్దయ్యే వరకు ఇక్కడే ఉంటాయంటండి. అటు ఇటుగా సంవత్సరం ఒక్కసారి వచ్చిన పక్షులు పిల్లల్ని ఉత్పత్తి చేసుకొని సంవత్సర కాలం పాటు ఇక్కడే ఉంటాయంట. చిన్న పిల్లల్ని తీసుకెళ్ళటం కష్టం కాబట్టి అవి కొంచెం పెద్దదైన తర్వాత ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తాయంటండి. ఇవి ఒక్క బర్డ్ వెయిట్ వచ్చేసి 20-30 కేజెస్ వరకు ఉంటాయంట. చాలా వెయిట్ ఉంటాయంట. సో, మాకు చూడడానికైతే చాలా బాగా అనిపించిందండి. అంటే ఈ బోటు ప్రయాణము, అలాగే ఈ పక్షులతో చాలా ఆహ్లాదంగా అనిపించింది. అలా ఎటు వచ్చేది మనకి పొంగల్ హాలిడేసే కాబట్టి పిల్లల్ని అలా సరదాగా ఇలాంటి చోటకి తీసుకెళ్తే వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఈ బోటు ప్రయాణానికి ఐదుగురికి వచ్చి 600 టికెట్ అండి. సో, మనం నడక మార్గానికి రూ. 10. సో, గుర్తుపెట్టుకోండి ట్రైన్ ఫెసిలిటీ కూడా అంటే మన విజయవాడ నుంచి ట్రైన్ ఫెసిలిటీ, బస్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది కైక్లూరు వరకు. అక్కడి నుంచి మనము బస్‌కైనా వెళ్ళొచ్చు. లేదంటే ఏ ఆటో కట్టించుకునైనా ఈ ఆటపాక ఈ పక్షుల కేంద్రానికి తీసుకెళ్ళమంటే చక్కగా తీసుకెళ్తారు. బస్ అయితే కొంచెం దూరం నడవాలి. అదే డైరెక్ట్ ఆటో అయితే మీకు కంఫర్ట్‌గా ఉంటుంది జర్నీ. ఒకసారి మీరు పిల్లలతో అలా సరదాగా ఈ ప్లేస్‌కి విజిట్ చేయండి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. మనం కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. ఒక పూటంతా అక్కడ ఉండి ఏదైనా ఫుడ్ ప్యాక్ చేసుకొని వెళ్తే తినడానికి కూడా చక్కగా ఉండి ఫుడ్ అయితే మనం పట్టుకెళ్ళాల్సిందేనండి. అక్కడ ఏ విధమైన ఫుడ్ ఉండదు. ఓన్లీ ఇలా ఐస్ క్రీమ్స్ అలాంటివే ఉంటాయన్నమాట. నచ్చితే ఈ వీడియో ఒక లైక్ ఇవ్వండి.